అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. ఇప్పుడైతే మనం 10వ తరగతి బయాలజీని రివ్యూ చేస్తున్నాం. ఈ వీడియోస్ అయితే మనకు రైల్వే కానివ్వండి, టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కంటెంట్ ఇది. సిబిఎస్ఈ సిలబస్ని తెలుగులో ఇచ్చారు. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని చూసేవాళ్ళు చాలా వరకు 70% వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్తున్నారు. సో ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ మీ ట్రూ ఫీడ్బ్యాక్ అయితే కింద కామెంట్స్లో ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్దాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకి అధ్యాయం 7 జీవుల ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి అనేది మనకి ఇక్కడ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పాఠంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా మనం ఏ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేయలేదని గురించి చూద్దాం. ముందుగా టెక్స్ట్ బుక్లో ఏముందో లైన్ టు లైన్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే జీవుల ప్రత్యుత్పత్తి చేసే యంత్రాంగం విధానం చర్చించే ముందు మనం అత్యంత ప్రాథమిక ప్రశ్నను అడుగుదాం. జీవులు ఎందుకు ప్రత్యుత్పత్తి జరుపుతాయి? ఒకసారి గుర్తుంచుకోండి. అసలు ఈ రీప్రొడక్షన్ అంటాం కదా, ప్రత్యుత్పత్తి ఎందుకు జరుపుతాయి అనే క్వశ్చన్ అయితే ముందు మనకు తెలియాలి. ఒక జీవి తన జీవితాన్ని కొనసాగించడానికి పోషణ, శ్వాసక్రియ, విసర్జన వంటి ముఖ్యమైన జీవక్రియల మాదిరిగానే ప్రత్యుత్పత్తి అవసరం లేదు. అంటే ఒక జీవి తన జీవితాన్ని కొనసాగించడానికి, అంటే తన లైఫ్ స్పాన్ కంటిన్యూ చేయడానికి ఏమేమి అవసరం ఉంటుంది? ఫస్ట్ న్యూట్రిషన్, పోషణ అవసరం ఉంటుంది. తర్వాత రెస్పిరేషన్, శ్వాసక్రియ ఉంటుంది. అండ్ ఎక్స్క్రియేషన్, విసర్జన ఉంటుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్, రవాణా వ్యవస్థ అవసరం ఉంటుంది. కానీ ఆ జీవితాన్ని కొనసాగించడానికి ప్రత్యుత్పత్తి అవసరమైతే ఉండదు. అంతేకాకుండా ఒక జీవి ఎక్కువ జీవులను ఉత్పత్తి చేసే ఈ ప్రక్రియలో తన శక్తిలో చాలా ఎక్కువ భాగం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఆ జీవి తనలాంటి మరో కొన్ని జీవులను ఉత్పత్తి చేయాలంటే తన శక్తిలో చాలా వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక జీవి సజీవంగా ఉండడం కోసం అవసరం లేని ప్రక్రియలో శక్తిని ఎందుకు వృధా చేయాలి అనే మన సందేహం అయితే మనకి రావచ్చు అనమాట. మరి ఆ జీవి కొనసాగించడానికి అవసరం లేదు, అలాగే తన డైలీ లైఫ్లో ఉపయోగించే శక్తిని మొత్తం దీన్ని కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఈ ప్రత్యుత్పత్తి అవసరమా అనేది ఒకసారి చూద్దాం. సాధ్యమైన సాధనాల కోసం తరగతి గదిలో చర్చించడం ఆసక్తికరంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మిగతా వాటి గురించి డిస్కస్ చేద్దామంటూ చెప్పడం జరిగింది. చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం ఏమైనప్పటికీ జీవుల్లో ప్రత్యుత్పత్తి జరగడం మనం స్పష్టంగా గమనిస్తున్నాం. కానీ ఇది ఎలా జరిగినప్పుడు కూడా జీవుల్లో అయితే మాత్రం ప్రత్యుత్పత్తి జరుగుతూనే ఉంటుంది. ఒక నిర్దిష్ట రకానికి చెందిన ఒకే ఒక ప్రత్యుత్పత్తి చేయని జీవి ఉందనుకుందాం, దాని ఉనికిని మనం గమనించగలమా అనేది సందేహమే. అంటే ఒక జీవిని తీసుకుందాం, ఆ జీవి అనేది ప్రత్యుత్పత్తి చేయదు అనుకుందాం. ఓకే, ఒక నిర్దిష్టమైన జీవి ఉంది, ఆ ప్రత్యుత్పత్తి చేయదు అనుకుందాం. సో అది ఏర్పడిన మొదటి తరం నుండి ప్రత్యుత్పత్తి చేయలేదు అనుకుందాం. సో ఇప్పుడు దాన్ని మనం గమనించగలమా అంటే దాని ఉనికిని మనం గమనించగలమంటే గమనించలేమని చెప్పగలం అనమాట. ఎందుకంటే అది ఉండదు, దాంతో అది ఎండ్ అయిపోతుంది అనమాట. ఒకే జాతికి చెందిన పెద్ద సంఖ్యలో జీవులను మనం గమనిస్తున్నాం. రెండు వేర్వేరు జీవులు ఒకే జాతిగా చెందనివని మనకు ఎలా తెలుస్తుంది? అంటే ఇక్కడ చూస్తే మనకి మన చుట్టూ రకరకాల జీవులను చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ చూసాం, నిజానికి కాకిని చూసాం అనుకుందాం. సో కాకిలన్నీ ఒక రకమైన జాతికి చెందుతాయి. నెక్స్ట్ పక్కనే మనం ఏం చూసాం, పావురాలని చూసాం అనుకుందాం. అవన్నీ కూడా ఒకే జాతికి చెందినవి. నిజానికి రెండు పక్షులే అయినప్పుడు కూడా దేని జాతి దాని వేరుది. అంటే ఇలా వేరువేరు జాతులను చూసేటప్పుడు ఇవి ఏ జాతికి చెందినవి ఆ జాతికే చెందుతాయని మనమైతే చెప్తాం అనమాట. సాధారణంగా అవి ఒకదానికొకటి పోలి ఉంటాయి కాబట్టి మనం చెప్పగలుగుతాం. అనగా ప్రత్యుత్పత్తి జరిపే జీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తాయి. అంటే ఇక్కడ ఒక కాకిని తీసుకుంటే కాకి లాంటి మరో తరం కాకులను చూసి ఇవన్నీ కూడా ఒకే రకమైన జాతికి చెందినవని చెప్తాం. లేదా ఒక పావురాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ పావురానికి సంబంధించిన మిగతా పావురాలన్నింటినీ కూడా గుర్తించి అన్నీ ఒకే దాన్ని పోలి ఉన్నాయి కాబట్టి మనం అవన్నీ కూడా పావురాలు అని చెప్పగలుగుతాం అనమాట. అంటే ఒక జీవి తనలాంటి జీవులను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్నే మనం ఏమని పిలుస్తాం, ప్రత్యుత్పత్తి అంటాం అనమాట. అంటే మన చుట్టూ రకరకాల జీవులు ఉండేటప్పుడు కూడాను తమలాంటి జీవులను తాము ఉత్పత్తి చేసుకుంటే అవన్నింటిని కూడా మనం ఒక జాతిగా మనం వర్గీకరిస్తాం అనమాట. జీవులు ఖచ్చితంగా తమలాగే ఉన్న కొత్త జీవులను ఉత్పత్తి చేస్తాయా? ఇక్కడ ప్రశ్న. అంటే జీవి తన శరీరాకృతిని కానివ్వండి, జీవన విధానాన్ని కానివ్వండి, అలవాట్లు కానీ ఉండేటటువంటి ఒకే రకమైన జీవిని ఉత్పత్తి చేయగలుగుతాయా? ఒకసారి చూద్దాం. జీవుల శరీర ఆకృతులను ఒకేలా ఉంటాయి కాబట్టి జీవులన్నీ ఒకేలా కనిపిస్తాయి. దేహాకృతిని ఒకేలా ఉండాలంటే ఈ ఆకృతుల నిర్మాణ పటాలు, బ్లూ ప్రింట్స్ ఖచ్చితంగా ఒకేలా ఉండాలి. అందువలన ఒకేలా ఉండే దేహ ఆకృతి కలిగిన బ్లూ ప్రింట్స్ తయారు చేయడంలో ప్రత్యుత్పత్తి అత్యంత ప్రాథమిక స్థాయిలో పనిచేస్తుంది. అంటే ఒక జీవి
తనలాంటి ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫీ తీసుకున్నాం అనుకోండి, మిగతా వాటిని మనం కన్ఫ్యూజ్ అవుతాం. జిరాఫీని తీసుకున్నాం అనుకోండి. సో జిరాఫీ శరీరాకృతి మనకు అందరికి తెలిసిందే, పొడవైన మెడ మనకు తెలిసి ఉంటుంది. మరి అలాంటప్పుడు తనలాంటి మరొక జిరాఫీని ఉత్పత్తి చేయాలంటే తమ దేహంలో తమలాంటి జీవులు ఉత్పత్తి చేసేటటువంటి ఒక బ్లూ ప్రింట్ అన్నాడు అనమాట. ఇక్కడ బ్లూ ప్రింట్ అంటే నిర్మాణ పటాలు అని చెప్తాను అనమాట. సో ఈ నిర్మాణ పటాలు అనేవి వాటిలో ఏమంటే డేటా ఉండాలి, సో వివరణలు అయితే ఉండాలి. సో ఒకేలా ఉండే దేహాకృతి కలిగిన బ్లూ ప్రింట్స్ అనేవి తయారు చేయడంలో, అలా సేమ్ అలాగే ఉండే వాటిని తయారు చేయడంలో ప్రాథమికంగా ఎవరు ముఖ్యమైన పాత్ర పోషిస్తారంటే ప్రత్యుత్పత్తి అని చెప్తాం. అయితే ఈ డాటా, సో ఏదైతే మనం చెప్పామో ఈ సమాచారం అంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంటుంది? కణం యొక్క కేంద్రకంలోని క్రోమోజోములు, డిఎన్ఏ, డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం. సో పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి డిఎన్ఏని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతారు, లేదా కేంద్రకంలో క్రోమోజోములు ఏముంటాయని అడుగుతాడు. సో కాబట్టి క్రోమోజోముల్లో మనకు ఉండేది డిఎన్ఏ అని చెప్తాం. అణువుల రూపంలో తల్లిదండ్రుల నుండి తరువాత తరానికి లక్షణాలను వంశపారంపర్యంగా చేరవేయడానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉన్నాయని మనం 9వ తరగతిలో నేర్చుకున్నామని చెప్పారనమాట. అంటే ఏదైతే మనకి అనువంశికత అని చెప్తున్నామో, తల్లిదండ్రుల నుండి లక్షణాల పిల్లలకు వచ్చేటటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కేంద్రకంలోని క్రోమోజోముల్లో డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. కణకేంద్రకంలోని డిఎన్ఏ ప్రోటీన్ల తయారీకి కావలసిన సమాచారం ఇచ్చే వనరు అనమాట. సో డిఎన్ఏ మరి చూడండి, కేంద్రకంలోని డిఎన్ఏ ప్రోటీన్ల తయారీకి కావాల్సిన సమాచారం ఇచ్చే ముఖ్యమైనటువంటి డేటా అనమాట ఇది. ఒకవేళ ఈ సమాచారం మారితే విభిన్నమైన ప్రోటీన్లు తయారవుతాయి. విభిన్నమైన ప్రోటీన్ల క్రమంగా శరీరాకృతులకు మార్పు దారితీస్తాయి. అంటే మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. శరీరం మీద ఎక్కడో ఒక చెయ్యి, ఒక కాలు, లేదా ఎక్కడో ఒక దగ్గర చిన్న గాయం ఏర్పడింది అనుకోండి. సో ఖచ్చితంగా ఏమవుతుంది, గాయం ఎంతవరకు పెరగాలి, ఎలా పెరగాలనేది అక్కడ ఉండేటటువంటి కణజాలంలో సమాచారం అయితే ఉంటుందన్నమాట. పొరపాటున అది కరెక్ట్గా జరగలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెయ్యి పైన మనకు చిన్న వూండ్ అయిందండి, గాయమైంది. ఏమవుతుంది చెప్పండి, 2 రోజుల తర్వాత అది మానుతూ మళ్ళీ ఇప్పటిలాగే కలవడానికి ట్రై చేస్తుంది. ఒక చిన్న స్పాట్ అయితే వస్తుంది, అది మన అందరికీ సెకండరీ. సో ఒకవేళ కానీ అక్కడ డిఎన్ఏలో ఇంతవరకే పెరగాలి అనే కండిషన్ లేకపోతే అది అలాగా పెరిగేమవుతుంది, పెద్దగా కాయలా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా జరగదు. కారణం ఏంటంటే ప్రతి కణజాలంలో కూడా ఉండే కణాలలో ఎంతవరకు తమ పరిధి ఉంటుందో అంతవరకు డిఎన్ఏ అయితే మనకి రికార్డ్ అయి ఉంటుంది. అందువల్ల ప్రత్యుత్పత్తిలో డిఎన్ఏ నకలు ఏర్పరచడం ఒక ప్రాథమిక సంఘటన. కాబట్టి ప్రత్యుత్పత్తిలో ప్రతిసారి కూడా డిఎన్ఏ డూప్లికేట్ అంటే జిరాక్స్ కాపీ అని చెప్తాం కదా, నకలు ఏర్పడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రసాయనిక చర్యల ద్వారా కణాలు తమ డిఎన్ఏ నకలను నిర్మిస్తాయి. ఇది ప్రత్యుత్పత్తి జరిగే కణంలో డిఎన్ఏ యొక్క 2 నకలను ఏర్పరుస్తుంది. అంటే ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు కణాలు అనేవి ఏమవుతాయి, సంవిభజన జరగవచ్చు, క్షయకణ విభజన జరగవచ్చు. ఇలా జరిగేటప్పుడు డిఎన్ఏ యొక్క అంటే ఒక కణం నుండి 2 కణాలు వస్తాయి కాబట్టి ఒక డిఎన్ఏకు 2 నకళ్ళు వస్తాయి, 2 కాపీలు వస్తాయి. ఈ 2 కాపీలు 2 కణాలకి సర్దుబాటు చేయడం జరుగుతుంది. వాటిని ఒకదాని నుండి మరొకటి వేరు చేయవలసి ఉంటుంది. అయితే డిఎన్ఏ యొక్క ఒక నకలు అసలు కణంలో ఉంచడం మరియు మరొక దాన్ని బయటకు నెట్టడం జరగదు. ఎందుకంటే బయటకు నెట్టివేయబడిన నకలు జీవక్రియలను నిర్వహించడానికి ఎటువంటి వ్యవస్థీకృత కణ నిర్మాణం కలిగి ఉండదు. అంటే ఇప్పుడు ఏం చెప్పాం, ఒక కణం యొక్క కేంద్రకంలో డిఎన్ఏ యొక్క జిరాక్స్ అంటే నకలు ఏర్పడింది అనుకోండి, అది బయటకు పంపించేసేయడం జరగదు అనమాట. ఎందుకు, అది పనిచేయాలంటే కంప్లీట్గా మళ్ళీ ఏముండాలి, ఒక కణం ఉండాలి, కణకవచం ఉండాలి, లేదా కణత్వచం ఉండాలి, అది నిర్వహించడానికి కేంద్రకం ఉండాలి, కణజీవ పదార్థాలు ఉండాలి, మైటోకాండ్రియాలు ఉండాలి, సో మొత్తం ఉండాలి. సో అందువల్ల డిఎన్ఏ నకలు తయారీ ప్రక్రియ అదనపు కణ నిర్మాణాన్ని సృష్టించడంలో పాటుగా డిఎన్ఏ నకలు విడిపోవడం, ప్రతి ఒక్కటి దాని సొంత కణ నిర్మాణంలో ఉండడం జరుగుతుంది. అందుకే ఈ డిఎన్ఏ అనేది ఎప్పుడైతే నకలు ఏర్పడుతుందో అంటే కొత్త కణం ఏర్పడుతుంది, అంటే లేదా ఒక కణం విడిపోయి 2 కణాలుగా ఇస్తుంది. అందుకే స్టార్టింగ్లో మనం చెప్పాం సంవిభజన లేదా క్షయకరణ విభజన అని చెప్పాం. శాఖీయ కణాలు అంటే శరీరం నుండి అన్ని భాగాల్లో జరిగే దాన్ని సంవిభజన అంటాం. కేవలం ప్రత్యుత్పత్తి కణాల్లో శరీరం అంటే మనకి ప్రత్యుత్పత్తిలో ముఖ్యమైన భాగాలు అయినటువంటి అంటే సంయోగ బీజాలు అని చెప్తాం కదా, స్త్రీ సంయోగ బీజం కానీ పురుష సంయోగ బీజం కానీ అంటే శుక్ర కణాలు కానీ అండాలు ఉత్పత్తి చేసే మాతృకలో మాత్రమే మనకి క్షయకరణ విభజన జరుగుతుంది. మిగతా శరీరం అన్ని భాగాల్లో కూడా మనకి సంవిభజన జరుగుతుంది అనమాట. సో క్షయకరణ విభజనకి సంవిభజనకి వ్యత్యాసం అనేది తర్వాత మనం చూద్దాం. ఈ 2 కణాలు అన్ని విధాలుగా ఒకేలా ఉంటాయి. అంటే సమవిభజనలో ఏర్పడిన డిఎన్ఏ
నకలతో ఏర్పడినటువంటి కణాలు రెండూ ఒకేలా ఉంటాయి, కానీ అవి ఖచ్చితంగా ఒకే పోలికను ఉంటాయా అని ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇందులోని నకల తయారీ చర్య ఎంత ఖచ్చితంగా సంభవిస్తాయనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే సమవిభజన జరిగేటప్పుడు రెండూ ఒకేలాగా ఉంటాయా, ఐడెంటికల్గా ఉంటాయంటే చెప్పలేము. అక్కడ ఏర్పడేటటువంటి సందర్భం బట్టి, కణ విభజన జరిగిన విధానం బట్టి మనం చెప్తాం అన్నమాట. ఏ జీవి రసాయనిక చర్య పూర్తిగా నమ్మదగినది కాదు, అందువల్ల డిఎన్ఏ నకలను చేసే ప్రక్రియలో ప్రతిసారి కొన్ని వైవిధ్యాలు ఉంటాయని ఊహించవచ్చు. అంటే ప్రతిసారి కూడా సంవిభజన జరిగేటప్పుడు రసాయనికంగా ఏది కూడా పూర్తి కాన్స్టెంట్గా ఉంటుందని మనం చెప్పలేం. కాబట్టి కొన్నిసార్లు మనకి ఏం జరగవచ్చు, వైవిధ్యాలు, మార్పులు అయితే జరగవచ్చు. దీన్నే మనం ఈ వైవిధ్యాలే కానీ జరగకపోతే సో మనకి జీవపరిణామం అనేది జరిగి ఉండేది కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిసారి కూడా కొన్ని వైవిధ్యాలు జరుగుతూ ఉంటాయి. తత్ఫలితంగా ఉత్పత్తి చేయబడిన డిఎన్ఏ నకలు ఒకేలా ఉంటాయి, కానీ అసలు దానితో పోలి ఉండకపోవచ్చు. కానీ నకలన్నీ ఒకేలా ఉండొచ్చు, కానీ ఏర్పడిన మాతృకణంతోనే ఒకేలా పోలి ఉండకపోవచ్చు అన్నమాట. ఈ వైవిధ్యంలో కొన్ని చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని డిఎన్ఏ నకలు అనువంశికంగా పొందిన కణ నిర్మాణంలో పనిచేయదు. అంటే కొన్నిసార్లు ఈ వైవిధ్యం ఏదైతే మనకుందో, ఈ కొత్తగా మార్పు అనేది ఏదైతే ఉందో దీన్ని వైవిధ్యం అంటాం. తల్లి కణాన్ని పోలిక లేకుండా పిల్ల కణాలు ఏర్పడితే దాన్ని వైవిధ్యం అంటాం కదా. ఇది ఎక్కువగా ఉండడం వల్ల అలా అనువంశికంగా ఉండే లక్షణాలు ఏవి ఉండకపోవచ్చు కూడా కొన్నిసార్లు. అలాంటి కొత్త కణం చనిపోతుంది. మరోవైపు డిఎన్ఏ నకలతో ఇంకా అనేక ఇతర వైవిధ్యాలు ఉండవచ్చు. అంటే పూర్తిగా వైవిధ్యం పొందిందనుకోండి, ఓకేనా, పూర్తిగా వైవిధ్యం పొందిందనుకోండి, అప్పుడు అది మనకి ఏమవుతుందంటే అది తల్లి కణంతో పోలిక ఉండకపోవచ్చు. అయితే అవి ఇంత తీవ్రమైన ఫలితాన్ని దారితీయవు. అందువల్ల జీవించి ఉన్న కణాలు ఒకదానికొకటి పోలి ఉంటాయి, కానీ ఒకదానికొకటి కొంత భిన్నంగా ఉంటాయి. అంటే ఒకదానితో ఒకటి పోలిక ఉండి పనిచేస్తుంటాయి, కానీ ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయన్నమాట. ప్రత్యుత్పత్తి సమయంలో వైవిధ్యం కొరకు జరిగే ఈ అంతర్నిర్మాణ ధోరణి పరిణామానికి దారితీస్తుంది. అంటే ఏదైతే మనం ఇది చెప్పుకుంటున్నామో, ఈ మార్పు అనేది అంటే కణం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏర్పడే కణంలో వచ్చే మార్పు అనేది కంప్లీట్గా మనకి వైవిధ్యానికి దారితీస్తుందన్నమాట. మనం దీన్ని జీవ పరిణామ క్రమము సో చెప్పుకునేటప్పుడు దాని గురించి కంప్లీట్గా చెప్తాం. సో ఈ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఎందుకు ఈ పరిణామం జరగాలి, దీని యొక్క ముఖ్య అవసరాలు ఏంటనేది ఒకసారి చూద్దామండి. జీవుల జనాభా వాటి ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించి ఆవరణ వ్యవస్థలో నిర్ధారిత ప్రదేశాల్లో లేదా నీచులో నిండుతుంది. అంటే జనాభా గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక జీవి అంటే మనకి జీవుల వర్గీకరణ జరిగేటప్పుడు జాతి, ప్రజాతి, జనాభా మనం వర్గీకరిస్తుంటాం అన్నమాట. అయితే ఒక నిర్దిష్టమైనటువంటి జీవిని పరిశీలించడానికి మనం ఏం చేస్తామంటే దాని ఆవాసంలో ఉండేటటువంటి ఒక పరిమితమైన ప్రదేశాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. దాన్నే మనం ఏమని పిలుస్తాం, సో నీచ్ అని పిలుస్తామండి. నిర్ధారిత ప్రదేశము లేదా నీచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద స్కూల్ గ్రౌండ్ తీసుకున్నాం, లేదా ఒక క్రికెట్ గ్రౌండ్ తీసుకున్నాం అనుకుందాం. అంత పెద్ద గ్రౌండ్లో మనం జీవులన్నింటినీ కూడా అధ్యయనం చేయడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఏం చేసాము, ఒక 10 స్క్వేర్ మీటర్స్ తీసుకున్నాం, ఒక 10 చదరపు మీటర్లను తీసుకున్నాం. అందులో ఉండేటటువంటి కీటకాలు కానివ్వండి, లేదా అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న జీవులు కానీ, లేదా అక్కడ ఏమైనా పక్షులు ఉంటే పక్షుల గురించి మీరు పరిశీలించాలనుకున్నారనుకోండి. ఇలా మనం ఇంత పెద్ద ఆవరణ వ్యవస్థలో మనం పరిశీలించడానికి ఎన్నుకున్న ప్రదేశాన్నే మనం ఏమని పిలుస్తాం, నీచ్ అని పిలుస్తాం. అంటే ఈ నీచ్లో ఉండేటటువంటి జీవుల యొక్క మొత్తం సామర్థ్యాన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే పరిశీలన ద్వారా తెలుసుకుంటాము. అక్కడ ఉండేటటువంటి జీవుల సంఖ్య పెరిగింది అనుకోండి, వాటి యొక్క జనాభాతో ఆ నీచ్ని మనం పరిశీలిస్తాం అన్నమాట. ప్రత్యుత్పత్తి సమయంలో జరిగే స్థిరమైన డిఎన్ఏ నకలు ఏకరూపత అంటే ఒకేలా ఉండేది ఆ జీవి నిర్దిష్ట ఆవాసంలో ఉపయోగించడానికి అనుమతించే శారీరక రూపకల్పన, లక్షణాల నిర్వహణకు ప్రధాన అంశంగా చెప్పవచ్చు. అంటే ఈ డిఎన్ఏలో ఏర్పడినటువంటి ఈ నకలు ఏదైతే ఒక కాపీ అని చెప్పామో, ఇది అనేది తర్వాత ఏర్పడేటటువంటి జీవి, ఓకేనా, జీవి అంటే మనం ఏం చేసాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీచ్ తీసుకున్నామండి. నీచ్ అయినా తీసుకున్నామంటే ఒక చెరువు తీసుకున్నాం అనుకుందాం. చెరువులో కొన్ని బాతులు ఉన్నాయి అనుకుందామండి. సో ఈ బాతులు అనేవి ఏం చేశాయి, తమ శరీరం లక్షణాలు, తర్వాత అవి నివసించే క్రమంతో ఉండేటటువంటి లక్షణాలతో గుడ్డు పెట్టి మరో కొత్త పిల్ల వచ్చింది అనుకుందాం. ఇప్పుడు వచ్చినటువంటి పిల్ల ఆ బాతను ఏం చేస్తుంది, శరీర రూపకల్పనలో కానీ సేమ్ తల్లిలానే ఉంటుంది. అలాగే అక్కడ అది నివసించడానికి అవసరం పరిశీలించే లక్షణాలు కానివ్వండి తల్లితో పోలి ఉంటుంది. అలా సో మొత్తంగా అన్నీ కూడా
అంటే ఏదో ఏర్పడినటువంటి ఆ కొత్త జీవి ఏదైతే ఉందో శరీర రూపకల్పన, లక్షణాల నిర్వహణ ఇవన్నీ కూడాను తల్లిని పోలి ఉంటాయి. అండ్ తల్లితో ఉన్నంతసేపు, ఆ ఆవాసంలో ఉన్నంతసేపు, ఆ నీటిలో ఉండేటప్పుడు అవే లక్షణాలు అది కొనసాగిస్తుందన్నమాట. అందువల్ల ప్రత్యుత్పత్తి అనేది జాతుల జనాభా స్థిరత్వంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ప్రత్యుత్పత్తి అనేది జాతుల జనాభాతో స్థిరపడి ఉంటుంది. వాటి యొక్క సంఖ్యను పెంచుకోవడంలోనూ స్థిరత్వంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. అయితే జీవుల నియంత్రణలో లేని కారకాల వల్ల నిర్దిష్ట ఆవాసాలు మారవచ్చు. అంటే కొన్నిసార్లు జీవి నియంత్రణ లేదు అంటే అక్కడున్న పర్యావరణ సమస్య వల్ల కావచ్చు, లేదా ప్రకృతిలో వచ్చినటువంటి వైపరీత్యాల వల్ల కావచ్చు, కొన్నిసార్లు ఆ జీవి ఏం చేయొచ్చు, తన నిర్దిష్ట ఆవాసాలని మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అదే పాండుని మనకి ఏం చేస్తాం, ఇప్పుడు ఇంతవరకు చెరువులో అబ్జర్వ్ చేస్తున్నాం, చెరువు అనేది ఏం చేశారో కప్పెట్టేశారు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తుంది, అక్కడ ఉండేటటువంటి అదే బాత్ అనేది ఇంకో ప్రదేశానికి వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళేటప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడం, లేదా తగ్గడం, లేదా నీటి మట్టాలు మారడం, లేదా ఉల్కలు ఢీకొనడం వంటి కారణాలు మనకి భూమి మీద జరగడం వల్ల, అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను, చెరువు కప్పేస్తారని చెప్పాను, కానీ భూమి మీద ఈ చేంజెస్ ఎలా వస్తాయి అంటే, ఒకటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల కానివ్వండి, లేదా తగ్గడం వల్ల కానీ, లేదా నీటి మట్టాలు మారడం కానీ, లేదా ఉల్కలు ఢీకొనడం వంటి కారణాల వల్ల కొన్ని ఉదాహరణలుగా తీసుకోవచ్చు. దీనివల్ల భూమి మీద ఉండేటటువంటి ఒక్కసారిగా ప్రకృతి పరిస్థితులు మారిపోవచ్చు. అంటే ఆ నీటిలో ఉండేటటువంటి జీవి యొక్క పరిసరాలను ఒక్కసారిగా చేంజ్ అవ్వచ్చు. ఇలా ప్రత్యుత్పత్తి చేసే జీవుల జనాభా ఒక నిర్దిష్ట నీచుకు అనుకూలంగా ఉన్నప్పుడు మరియు నీచులో తీవ్రమైన మార్పులు జరిగినట్లయితే ఆ జీవుల జనాభా ఏమవుతుంది, తుడిచిపెట్టుకుపోవచ్చు. వెంటనే ఏమవుతుంది, అవి అంతరించిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద మనం ఎగ్జాంపుల్ చెప్తే డైనోసార్స్ గురించి మనం చెప్తాము. డైనోసార్స్ అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితిలో ఉండేది. అదేవిధంగా భూమిని ఏదో ఉల్క ఢీకొనడం వల్ల ఏమైంది, మొత్తం పరిసరాలు అనేవి మారిపోవడం వల్ల, వాతావరణ స్థితులు మారిపోవడం వల్ల అవి అంతరించిపోయాయని చెప్పుకుంటాం అనమాట. ఒకవేళ ఈ జనాభాలో కొన్ని జీవుల్లో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లయితే అవి మనుగడను సాగించడానికి కొంత అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకునేటటువంటి ప్రత్యుత్పత్తి విధానాల్లో ఒకే రకమైనటువంటి లక్షణాలతో పెరిగి ఉన్నటువంటి జీవులు ఉన్నాయనుకోండి, ప్రకృతిలో మార్పు వచ్చినప్పుడు అవి అడ్జస్ట్ అవ్వలేవు. అందువల్ల ఏమవుతుంది, ఆ ప్రకృతిలో మార్పుల వల్ల అవి అంతరించిపోతాయి. ఒకవేళ కానీ ఆ జీవుల్లో కానీ వైవిధ్యం ఉన్నట్లయితే ఈ కొత్త పరిస్థితుల్లో అవి తట్టుకొని కొనసాగించగలవు. అందుకే జీవపరిణామం అనేది చాలా మనకి అవసరం అని చెప్తాం. ఉదాహరణకి హ్యూమన్ బీయింగ్ తీసుకునేటప్పుడు ప్రైమేట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ప్రైమేట్స్ అంటే అతి శీతలమైన మంచు ప్రదేశాల్లో ఉండేటటువంటి కోతి ఆకారంగా మనం చెప్తాం. సో అక్కడ నుండి మనకి ఏమొచ్చింది, నేటి సమాజం నుండి మానవుడి వరకు చేంజ్ అయితే వచ్చింది. ఒక నిర్దిష్టమైన బ్యాక్టీరియా జనాభా శీతోష్ణ నీటిలో నివసిస్తూ ఉన్నది అనుకుందాం. గ్లోబల్ వార్మింగ్ వలన నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఈ బ్యాక్టీరియా ఎక్కువ భాగం చనిపోతాయి. కానీ వేడి నిరోధకతను పొందిన కొన్ని రకాలు మాత్రం మనుగడను కొనసాగిస్తాయి మరియు పెరుగుతాయి. కాబట్టి వైవిధ్యం కాలక్రమేణా జాతుల మనుగడకు ఉపయోగపడుతుంది. ఇదండి ప్రశ్న. దీనికి ఏం చెప్పారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. ఒక కూల్ అంటే దాన్ని ఏమంటాం, సమశీతోష్ణ నీటిలో అంటే టెంపరేచర్ మైల్డ్గా ఒక 20-25 మధ్యలో ఉండేటటువంటి నీటిలో పెరిగేటటువంటి ఒక బ్యాక్టీరియా ఉదాహరణ తీసుకుందాం. అది కొనసాగుతుంది అనుకుందాం. సో ఆ జీవిలో పరిణామాలు రాకుండా ఉంటే ఒక్కసారిగా టెంపరేచర్ మారిందనుకోండి, సరౌండింగ్ టెంపరేచర్ మారితే మొత్తం చచ్చిపోతుంది. కానీ కొద్దిగా వేడి ఎక్కువైనా సరే, వేడి తగ్గినా సరే తట్టుకునే విధంగా జీవుల్లో కానీ ఏమి వేరియేషన్ వచ్చింది అనుకుందాం. ఓకేనా. ఆ వేరియేషన్ వచ్చిన తర్వాత గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడెక్కినా కూడా నీటిలో హ్యాపీగా బతకగలుగుతాయి. అలా బతుకుతున్నాయంటే అర్థం ఏంటి, తమ లాంటి జీవులను భవిష్యత్తులో కొనసాగింప చేయగలుగుతాయి అనే అర్థమైతే మనకు వస్తుంది. కాబట్టి సో తమలాంటి జీవులు భవిష్యత్తు తరాల్లో కానివ్వండి, ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల కానీ, నీటిలో వచ్చిన మార్పులకి తట్టుకోగల విధంగా ఉండాలంటే ఖచ్చితంగా జీవులు ఏం జరగాలి అంటే వైవిధ్యం జరగాలి. ఇదండి. అలాగే కొన్ని ప్రశ్నలు అడిగాడు. ప్రత్యుత్పత్తులు డిఎన్ఏ నకలు తయారీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? డిఎన్ఏ నకల తయారీ ప్రాముఖ్యత ఏమిటంటే, సో తమలాంటి శారీరక లక్షణాలు, అదేవిధంగా పరిసరాలను తట్టుకునేటటువంటి విధానాలతో కొత్త జీవిని ఏర్పరచాలంటే ఖచ్చితంగా డిఎన్ఏ నకలు మనకు అవసరం. వైవిధ్యం జాతికి ఉపయుక్తమే కానీ జీవికి కాకపోవచ్చు. ఎందుకు అంటే, ఒక వైవిధ్యం మార్పు వల్ల తమలాంటి సంతతి భవిష్యత్తులో కొనసాగుతుంది, దానికి ఉపయోగపడుతుంది, కానీ ఆ జీవి కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్టీరియా తీసుకున్నాం. ఈ బ్యాక్టీరియా ఏమైంది, సో 25 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండే నీటిలో మాత్రమే బతకగలదు ఆ బ్యాక్టీరియా. ఇప్పుడు ఏమైంది, దాంట్లో వైవిధ్యం వచ్చింది. ఇప్పుడు బ్యాక్టీరియా అనేది 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్ వరకు బతకే విధంగా మనకి వైవిధ్యం వచ్చింది. కానీ అదే బ్యాక్టీరియా అక్కడ ఉన్న జాతిలో బతకగలదా అంటే
చూడండి, ఆ బ్యాక్టీరియా ఆ 25 డిగ్రీల సెల్సియస్లో బతకగలదంటే బతకలేదు, స్ట్రగుల్ చేస్తుంది. ఖచ్చితంగా దానికి 25 కన్నా ఎక్కువ ఉండేటటువంటి టెంపరేచర్ కావాలి. ఇలా మనం ఏం చేస్తామంటే, సో అది జాతి మొత్తానికి కొనసాగించడానికి సపోర్ట్ చేస్తుంది, కానీ ఆ జీవి ఆ స్థితిలో ఉండడానికి మాత్రం సపోర్ట్ చేయకపోవచ్చు. ఇక తర్వాత ఒకే జీవిలో జరిగే ప్రత్యుత్పత్తి పద్ధతులు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ 100 ml నీటిని 10 గ్రాముల చక్కెరను కలపండి అని చెప్పారనమాట. అంటే షుగర్ వాటర్ తయారు చేయమన్నాడు. దీన్ని 20 ml ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోమన్నాడు. దానికి చిటికెడు ఈస్ట్ రేణువులు కలపమన్నాడు. ఈస్ట్ అంటే మనకు తెలుసు కదండి, రొట్టెల ఫ్యాక్టరీలో ఉపయోగిస్తుంటారు. లేదా మీ దగ్గర ఈస్ట్ లేకపోయినట్లంటే, సో మీ దగ్గర పులియబెట్టినటువంటి రైస్ వాటర్ ఉంటుంది కదా, దాని నుండి కానీ లేదా పెరుగు నుండి కొద్దిగా చిటికెడు పెరుగు కానీ వేయండి. పరీక్ష నాలుక మూతికి దూది బిరడ పెట్టి వెచ్చని ప్రదేశం ఉంచండి. 1 లేదా 2 గంటల తర్వాత పరీక్ష నాలుక నుండి ఈస్ట్ వర్ధనం యొక్క చిన్న చుక్కను స్లైడ్పై తీసుకొని దానిపైన టెస్ట్ చేయండి అన్నారు. అంటే దాని నుండి మనం తీసుకొని వచ్చి స్లైడ్ పైన పెడితే ఏమవుతుంది. ఇక తర్వాత రెండోది, రొట్టె ముక్కను తడిపి దాన్ని చల్లని లేదా తేమ కలిగిన చీకటి ప్రదేశంలో ఉంచండి. ముక్క యొక్క ఉపరితలం భూతద్దంతో పరిశీలించండి. మీరు ఏం గమనిస్తారు, దాని మీద మనకి బూజు ఫంగస్ అనేది పెరిగిపోతుంది. మొదటి సందర్భంలో ఈస్ట్ పెరిగే విధానము, రెండవ సందర్భం రొట్టెపైన బూజు పెరిగే విధానం పోల్చండి, తేడాను గమనించండి. అంటే మనకి రెండు కూడా ఎలా ఉంటాయో డిఫరెన్షియేషన్ చేయండి అని అడిగాడు. ప్రత్యుత్పత్తి ప్రక్రియలు పనిచేసే సందర్భాన్ని చర్చించిన తర్వాత వివిధ జీవులు వాస్తవంగా ఎలా ప్రత్యుత్పత్తి చేస్తాయి అనే దాని గురించి మనం పరిశీలిద్దాం. వివిధ జీవుల ప్రత్యుత్పత్తి పద్ధతులు వాటి శరీర నిర్మాణంపై ఆధారపడి ఉంటాయి. అంటే ఒక జీవి ప్రత్యుత్పత్తి చేసే విధానం వాటి శరీర నిర్మాణంపైన ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రొట్టె పైన మనం నీరు వేసేటప్పుడు వాతావరణంలో ఉండేటటువంటి ఈ ఫంగస్ ఏదైతే ఉందో, శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రొట్టె పైన చేరి మొలకెత్తడం జరుగుతుంది. కానీ మొదటి దశలో మనం ఏం చేసాం, ఈస్ట్ అనేది కూడా ఒక రకమైనటువంటి మనకి శిలీంధ్రంగానే చెప్పవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడాను మనకి వేగంగా పెరుగుతుందన్నమాట. ఓకేనా, ఈ రెండింటి మధ్య మనం వ్యత్యాసం చూడవచ్చు. ఇక్కడ అవి జరిగే విధానం గురించి చూస్తే మొదటిది విచ్చిత్తి గురించి ఇవ్వడం జరిగింది. ఏకకణ జీవుల్లో కణ విభజనం లేదా కణ విచ్చిత్తి కొత్త జీవుల ఉత్పత్తికి దారితీస్తుంది. విచ్చిత్తులు విభిన్న పద్ధతులు గమనించవచ్చు. అనేక బ్యాక్టీరియాలు మరియు ప్రోటోజోవాలు కణ విభజన సమయంలో 2 సమాన భాగాలుగా విడిపోతాయి. అంటే విచ్చిత్తి అనేది అన్నింట్లో ఒకలా జరగదు, ఒక్కొక్క దాంట్లో ఒక్కోలా జరుగుతుంది, చెక్ చేయండి అని అన్నారు. సో విచ్చిత్తి కాదండి, దీన్ని సమవిభజన అని మనం అనొచ్చు, లేదా ద్విధా విచ్చితి అనొచ్చు, 2గా విడిపోవడము, లేదా కణ విభజన లేదా ద్విధా విచ్చితి, కొన్నిసార్లు బహుళ విచ్చితి కూడా జరుగుతుంది. వాటి గురించి మనం చూద్దాం. విభజన సమయంలో అమీబా వంటి జీవుల్లో 2 కణాల విభజన ఏ తలంలోనైనా జరగవచ్చు. సో విచ్చితి గురించి చెప్పుకుంటే అందులో మొదటి దాని గురించి ఏం చెప్పుకోవడం అంటే అమీబా గురించి ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి చూస్తారు. ఇక రెండో చూడండి, ఇది మనకి అమీబాలో జరిగేది, ఒక కణం 2గా విడిపోయింది. ఇక రెండోది లీష్మేనియా. సో లీష్మేనియాలో కూడా మనకి ద్విధా విచ్చితి కనిపిస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, క్రింది వానల సంవిభజన చెందనిది ఏది అని క్వశ్చన్ వచ్చి అమీబా, లీష్మేనియా, ఆ తర్వాత తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఆప్షన్స్ ఇస్తాడు. ఏది కాదో మీరు చూడండి. కొత్త పేరు కదా అని మనం ఏం చేస్తాం, ఇగ్నోర్ చేస్తాము. సో ఇది సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ కాబట్టి నెక్స్ట్ మనకి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది, దాంట్లో కూడా మీకు ఇది ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. ఇక తర్వాత ముందుకెళ్తే కొన్ని ఏకకణ జీవుల శరీరాల్లో కొంత ఎక్కువ వ్యవస్థీకృతంగా ఉంటుంది. వ్యవస్థీకృతంగా ఉండడం అంటే ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వ్యవస్థీకృతంగా ఉండడం అంటే మిగతా కణాంగాలన్నీ కూడా ఉండడం. మిగతా కణాంగాలు కానీ ఉంటే దాన్ని వ్యవస్థీకృతం అని పిలుస్తాం. ఉదాహరణకు లీష్మేనియా అనేది మనకు ఒక వ్యాధి కలిగిస్తుంది, దాన్ని కాలాజార్. ఇక్కడ మరో ప్రశ్న, కాలాజార్ని కలిగించేటటువంటి జీవి ఏది? లీష్మేనియా. ఇది కణం యొక్క ఒక చివర కొరడా లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అలాంటి జీవుల్లో ఈ నిర్మాణాలకు సంబంధించి ఒక నిర్దిష్ట దిశలో ద్విధా విచ్చితి జరుగుతుంది. మలేరియా పరాన్నజీవి, ప్లాస్మోడియం వంటి ఇతర ఏకకణ జీవులు బహుధా విచ్చితి ద్వారా ఏకకణంలో అనేక కణాలను కనిపిస్తాయి. ఇంకో మరి ఇవ్వడం జరిగింది, ఒకటి మలేరియా పరాన్నజీవి అయినటువంటి ప్లాస్మోడియం. సో చూడండి, ప్లాస్మోడియం కూడాను మనకి ద్విధా విచ్చితి జరుగుతుంది. ఓకేనా, ప్లాస్మోడియం అనేది బ్యాక్టీరియా కాదు, గుర్తుపెట్టుకుంటారు. ఇక మరోవైపు మన కృత్యం 7 చూపించినట్టు ఈస్ట్పై పెరిగే చిన్న మొగ్గలు విడిపోయి కొత్త జీవులుగా ఏర్పడతాయి. సో మొగ్గలుగా ఏర్పడతాయి, ఆ మొగ్గల్ని మనం బడ్డింగ్ అంటాము. ఇక తర్వాత ప్లాస్మోడియంలో బహుధా విచ్చితి. చూసారా, ఒక ప్లాస్మోడియం అనేది చాలా 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 కణాలుగా విడిపోతుంది అనమాట. దీన్ని బహుధా విచ్చితి అంటాం. ఇంత స్టార్టింగ్లో మీకు చెప్పడం జరిగింది. కొన్ని 1, 2గా విడిపోతాయి, మరికొన్ని 1 చాలా ఎక్కువ ముక్కలుగా విడిపోతాయి. సో ప్లాస్మోడియంలో మీకు జరిగేది బహుధా విచ్చితి, అమీబాలో జరిగేది ద్విధా విచ్చితి.
ఇక తర్వాత ఫ్రాగ్మెంటేషన్ అని పిలుస్తామంటే ముక్కలు అవ్వడం. అంటే ఒక శరీరం అనేది చాలా భాగాలుగా విడిపోయి ఒక్కొక్క ముక్క నుండి కొత్త జీవి రావడం. దీన్ని మనం ఏమని పిలుస్తాం, ముక్కలగడం అంట. సో ఈ ముక్కలగడం గురించి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మనం రెండో వీడియోలో చూద్దాం. సో ఇప్పటివరకు మీరు చూసారు కదా, మీ యొక్క సలహాలు సూచనలు కానీ అండ్ కామెంట్స్ కానివ్వండి, డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని షేర్ చేయండి. అండ్ దీనిపైన ఏదైనా ఇంపార్టెంట్ కీ పాయింట్స్తో మీకు బిట్ బ్యాంక్ కూడా తయారు చేయడం జరుగుతుంది. దాన్ని కూడా తొందరలో ఈ వీడియో కింద లింక్ చేస్తాను, వాటి కూడా చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మనం ముక్కలవ్వడం గురించి చర్చిద్దాం.